అందరికీ నమస్కారం. ముందుగా నల్లగొండ ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. గౌరవ జిల్లా ఎస్పీ గారు ఆదేశానుసారము అన్ని చోట్ల విస్తృత తనిఖీలు, వెహికల్ చెకింగ్, లాడ్జెస్ చెకింగ్, రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టేషన్ అన్నీ కూడా తనిఖీలు చేస్తున్నాము. దాదాపు 150 మంది సిబ్బంది, అందులో 6 సిఐలు మరియు 20 మంది ఎస్ఐలు, మిగతా సిబ్బంది అందరూ కలుపుకొని దాదాపు 150 మెంబర్స్తో మన నల్గొండ పట్టణంలో 20 బృందాలుగా విడిపోయి అన్ని చెకింగ్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే యువత డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారో అటువంటి వాళ్ళను బ్రీత్ అనలైజర్ టెస్ట్ ద్వారా తనిఖీలు చేస్తున్నాము. ఇప్పుడు మీరు చూశారు, ఇక్కడనే క్లాక్ టవర్ దగ్గరనే 1 టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి మరియు వారి ఎస్ఐలు అందరూ కలిసి దాదాపు 15 మందిని మనము అదుపులోకి తీసుకోవడం జరిగింది, కేసులు నమోదు చేసి. అటువంటి వాటిని కోర్టులో హాజరుపరుస్తాము. అదేవిధంగా ఎవరైతే మన సైలెన్సర్లు తీసేసి మోటార్ సైకిళ్లకు డ్రైవింగ్ చేస్తారో వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ వెళ్ళే వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళకు కూడా కౌన్సిలింగ్, అవసరమైన చోట్ల ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ కింద ఫైన్ ఇంపోజ్ చేయడము, కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా యువత కొత్త సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో మన జిల్లాను డ్రగ్స్ రహిత, గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి కృషి చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా సైబర్ నేరాల పట్ల కూడా అవగాహన కలిగి ఉండి సైబర్ నేరాల రహిత జిల్లా కూడా మార్చాలని చెప్పేసి యువతను కోరుతున్నాము. ఇప్పుడు ఈ తనిఖీలు దాదాపు మనము ఎర్లీ అవర్స్ 3 గంటల వరకు చేయాలని నిర్ణయించినాము. అందరూ యువతందరూ కూడా ఎవరంతలలో ఇళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళు సేఫ్గా రీచ్ కావాలని, ఎటువంటి ప్రమాదాలకు లోను కాకుండా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మొన్న మనకు 2 డేస్ నుంచి చేస్తున్నప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ మనకు ఎక్కువ దొరికినాయి. ఈరోజు మాత్రము డ్రంక్ అండ్ డ్రైవ్ తక్కువనే ఉన్నట్టు కనిపిస్తుంది మనకు. ఇది మార్నింగ్ వరకు మనకు తెలుస్తుంది. మొన్న చేయడం వల్ల ఆటోమేటిక్గా పబ్లిక్ అందరూ కూడా మోస్ట్లీ ఇళ్ళనే ఉన్నట్టు అర్థమవుతుంది మనకు. ఇప్పుడు జనరల్గా తిరిగే వాళ్ళు కేక్స్ తీసుకుపోవడానికి లేదా ఎమర్జెన్సీ సర్వీసులో వెళ్ళే వాళ్ళే కనిపిస్తున్నారు మనకు. మామూలుగా చూడడానికి, టౌన్ చూడడానికి తిరిగే పబ్లిక్ లాగా చూస్తున్నాం. చిన్నపిల్లల్ని తీసుకుని ఒకసారి టౌన్ను చూపిద్దామని బయటికి వెళ్ళిన వాళ్ళు కనిపిస్తున్నారు మనకు. గతంతో పోలిస్తే కొద్దిగా తగ్గినాయి డ్రంక్ అండ్ డ్రైవ్స్ మనకు.